వెళ్ళిపోదాము. ఐ థింక్ శైలజమ్మతో మొదలు పెడితే ధూమ్‌ధామ్‌గా స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. సో, ఆవిడకే మైక్ ఇచ్చేద్దాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న కళామ తల్లి ముద్దు బిడ్డలకి, సరస్వతీ పుత్రులకి, పత్రికా పుత్రులకి అందరికీ నమస్కారం. అందరినీ పుత్రులతో సమానంగా చూశాను. నాకన్నా చిన్న బిడ్డలు మీరందరూ. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆనాడు రవితేజ గారు ఫస్ట్ హీరోగా చేస్తున్న సినిమా నీకోసం, సీను వైట్ల గారి డైరెక్షన్లో వచ్చింది అది. ఆ సినిమాకి ఆ అబ్బాయి పట్నాయక్ గారు మ్యూజిక్ ఇచ్చారు. రవితేజ గారి ఫస్ట్ హీరోగా అయిన సినిమాలో నేను కూడా ఉన్నాను, హాస్టల్ వార్డెన్గా. సో అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ రవితేజ గారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మా అమర్ ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో వాడికి నేను నాయనమ్మగా నా అదృష్టం మా శ్రీదేవి డ్రామా కంపెనీలో చూసి మా నాయుడు నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. చాలా ఆనందం. అలాగే ప్రొడ్యూసర్ గారు ఏమీ అడ్డు చెప్పకుండా కళామ తల్లికి నన్ను దగ్గర చేసి ఈ ఆనందాన్ని పంచుకునే అవకాశం ఇచ్చారు. ఈ సూపర్ హిట్ల మధ్య ఈ సినిమా కూడా ఆ భగవంతుడి దయ వల్ల సూపర్ డూపర్ హిట్ కావాలని మనసా వాచ కర్మేణ అనుకుంటున్నాను. భగవంతుడికి తెలుసు ఏది ఏది మంచో ఏది ఏది చెడో అని. సంసార పక్షంగా కూర్చొని చూసే సినిమాలు తక్కువైపోయిన రోజుల్లో ఇలా మంచి ఫ్యామిలీ కాన్సెప్ట్ కామెడీతో మిక్స్ అయిన సినిమా ఉంది కాబట్టి తప్పకుండా ఆదరిస్తారు. అసలు నా మనవడు మామూలుగా కాదు, తిరిగి 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 అసలు మా ఇంట్లో వాళ్ళైతే సుమతి శతకం తప్పితే రీల్ వేరే రాదా, ఇన్స్టాలో రాదా అని అడుగుతున్నారు. ఒరే వచ్చిన వాళ్ళందరూ లైక్ కొట్టండిరా, ఇది నా సినిమా రా అని గొప్పగా చెప్తున్నాను. ఆ గొప్పతనం జనంలో కూడా మంచి పేరు రావాలి. ఎప్పుడు కూడా మంచి ఆదరించే మనుషులు ఉన్నారని నాకు తెలుసు. ఆదరించాలి. జై కళామ తల్లి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో, ఇలా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవ్వబోతోందని ఇప్పుడే తెలిసింది నాకు.